ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి దానిలో జీలకర్ర, ఆవాలు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించి దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన పచ్చి టొమాటోలను వేసి వేయించుకోవాలి. పక్కన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల నువ్వులు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత వేగుతున్న టొమాటోలలో కొంచెం చింతపండు, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా పచ్చిమిర్చి పోపును వేసుకొని అందులో కల్లుప్పు, కొంచెం వేయించిన జీలకర్ర, మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించిన టొమాటోలను కూడా వేసి మిక్సీ పట్టాలి. తర్వాత పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కలిపి అందులో మిక్సీ పట్టిన చట్నీని వేసి కలిపి సాల్ట్ చూసుకుంటే